అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకేం కలగజేస్తాను? నువ్వు ఎంతమంది ప్రజలు నడిపించినా, వాళ్ళ వల్ల నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తిప్పలు వచ్చినా నువ్వు భయపడకు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకేం కలగజేస్తానంట? విశ్రాంతిని. 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఎవరైనా విశ్రాంతి కలగజేసేవాళ్ళు ఉన్నారా? మీ పిల్లలు కానీ, మీ భర్త కానీ ఎవరైనా విశ్రాంతి కలగజేసేవాళ్ళు ఉన్నారా? విశ్రాంతి కలగజేయడమా? అసలు మనశ్శాంతిగా వండిస్తే కదండి, పడుకోనిస్తే కదండి అంతా మనం. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఎన్ని బాధలు ఎన్ని వేదనలు ఉన్నా నా సన్నిధి నీకేమవుతుంది? తోడుగా వస్తుంది. నీకేం కలగజేస్తా? విశ్రాంతి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే ఇశ్రాయేలుతో దేవుడు ద్వితీయోపదేశకాండం 12:10 చెప్తున్నాడు, మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశములో మీరు నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ ఉండే శత్రువులందరూ లేకుండా మీకేం కలగజేస్తున్నాడు? ఆయన విశ్రాంతి. హల్లెలూయా. మిమ్మల్ని మంచి ఆనందకరమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టి, మీరు నాటని తోటలు కట్టని గృహాలు మీకు ఇచ్చి, మీ చుట్టూ ఉండే శత్రువులు మీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టి మీకేం కలగజేస్తాడైనా? విశ్రాంతి. దేవునికి మహిమ కలుగును గాక.